మొదటి రోజు ప్రతినిధుల సభలో సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు ఉన్నారు. నమస్కారం, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఏంటి రెండు ట్యాగ్లు వేసారు మీరు? జస్ట్ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ అండి, అంతే. యా నైస్ అండి. ఎట్లా అనిపిస్తుంది మొదటి రోజు చూసిన తర్వాత? ఈ 2 రోజులు ఇంకా ఎలా జరగబోతుంది? చాలా చాలా అద్భుతంగా ఉందండి. ఒక పండగ వాతావరణాన్ని కడప జిల్లాలో చూస్తున్నాం అని అంటే డెఫినెట్గా అది విశేషమే. ఎందుకంటే గత ప్రతి ఏటా కూడా ఎన్టీఆర్ గారి జయంతిని ఈ నెల మాసం అంతా కూడా తెలుగువారు ఎక్కడున్నా కూడా జరుపుకునే పరిస్థితి. అండ్ మా రాయలసీమలో ఈరోజు ఈ రానున్న నెక్స్ట్ 3 డేస్, ఇప్పుడు ఇవాళతో పాటు నెక్స్ట్ 2 డేస్ కూడా ఒక పసుపు మయాన్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. అండ్ గత ఏడాది అంతా కూడా ఏదైతే పీపుల్ మ్యాండేట్తో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గవర్నమెంట్లోకి వచ్చిందో అనేక సంక్షేమ కార్యక్రమాలని ఇవాళ నెరవేరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా ఒక మంచి ప్రభుత్వం అని మనకి ట్యాగ్ కూడా ఇవ్వడము, అండ్ దాంట్లో మేము భాగస్వాములం అయ్యి ఒక యువ నాయకురాలిగా, దళిత బిడ్డగా అండ్ మహిళగా ఇన్నిటిని చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప విజనరీ లీడర్ అని మాకు ఇలాంటి అవకాశం ఇస్తూ ఇంతటి గొప్ప ప్రోగ్రాంలో పాల్గొనేందుకు మాకు అవకాశం ఇచ్చారు. డెఫినెట్గా అది అదృష్టంగా భావిస్తున్నాను. మీరే చెప్పినట్టుగానే యువ నాయకురాలిగా ఇప్పుడు మహానాడులో పాల్గొంటున్నారు, ఎమ్మెల్యేగా. గతంలో పోటీ చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా పాల్గొంటున్నారు. సో మీకు మహానాడు గురించి ఎప్పుడు తెలుసు? మహానాడు ప్రాధాన్యత ఎలా తెలిసింది? ఎక్కడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా, లేదా వస్తూ ఉన్నప్పుడు తెలుసుకున్నారా? బ్యాక్ ఇన్ హిస్టరీ అండి. మై గ్రాండ్ ఫాదర్ నుంచి కూడా ఒక ఎన్టీఆర్ గారి అభిమానిగా, కార్యకర్తగా ఆయన ట్రావెల్ చేయడం జరిగింది పార్టీతో. సింగనమల నియోజకవర్గంలో ఇట్స్ బీన్ మై నేటివ్. సో అమ్మ నాన్న పుట్టి పెరిగారు అక్కడే. సో మా గ్రాండ్ ఫాదర్ వేసిన బీజం అండి ఇది. ఒక అభిమానిగా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా కార్యకర్తగా ఉంటూ అండ్ పార్టీ ఏదైతే ప్రణాళికలతో ప్రజల సంక్షేమం గురించి అండ్ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం అన్న ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి సంక్షేమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాలనే గొప్ప ఆలోచనతో కూడా మా ఫ్యామిలీ ట్రావెల్ చేయడము. అండ్ అప్పటి నుంచి మాకు 18 years ఏజ్ నుంచి కూడా దో మేము వీఆర్ నాట్ పొలిటికలీ ఎక్కడా కూడా మాకు హిస్టరీ లేదు అండ్ మ్యామ్ ఎప్పుడు యాక్టివ్గా కూడా లేము. బట్ 18 years ఏజ్ నుంచి కూడా దే మేడ్ ష్యూర్ వీ ఓట్ ఫర్ సైకిల్. సో అప్పటి నుంచి కూడా మాకు ఒక అటాచ్మెంట్ ఉంది పార్టీతో. సో అలానే కొనసాగుతూ ముందుకు వచ్చాము. అండ్ 3rd జనరేషన్కి మాకు ఈ అవకాశం రావడము, టికెట్ కేటాయించడము అండ్ నేను కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని మా నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం అండ్ ముఖ్యంగా అది బాబు గారి నాయకత్వం కింద చేయాలనే ఒక ఆకాంక్షతో అండ్ మా యువ నాయకుడు లోకేష్ అన్న గారు ఇస్తున్నటువంటి స్ఫూర్తి, సపోర్ట్, గైడెన్స్ ఇవన్నిటినీ కూడా కలగలిపి ఈరోజు మాకు ఒక ధైర్యంగా ముందుకు వచ్చాను. ఎందుకంటే రాయలసీమలో సాధారణంగా మహిళలు ముందుకు వచ్చి రాజకీయాలు చేసే పరిస్థితి ఉండదని అండ్ కానీ దానికి ధీటుగా మా యువ నాయకులు లోకేష్ అన్న గారు ఇచ్చినటువంటి సపోర్ట్తో మేము ధైర్యంగా ముందుకు వచ్చాము. ఇక్కడ కడప రెడ్డమ్మ లాగా మీరు అక్కడ అనంతపురం శ్రావణమ్మన, సింగనమల శ్రావణమ్మన? లేదండి జస్ట్ బీన్ రెస్పాన్సిబుల్. డెవలప్మెంట్ చేయాలనే ఆకాంక్ష ఉంది. చదువుకున్నాము, నా సొసైటీకి ఏదో ఒకటి చేయాలి, తిరిగి ఇవ్వాలి అనే గొప్ప ఆలోచనతోనే మన పార్టీతో ట్రావెల్ చేయడము అండ్ పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతాలని కూడా మేము ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని చెప్పారు, 3rd జనరేషన్ అని. మీ ఇంట్లో మీరు 3rd జనరేషన్. ఇక్కడ లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో 3rd జనరేషన్ నాయకత్వానికి ఒక కొత్త బాధ్యతలు ఈరోజు ఈ మహానాడు నుంచి అప్పగించబోతున్నారని ఒక చర్చ జరుగుతోంది. ఎలాంటి బాధ్యతలు అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పార్టీ ఇంకొక 40 ఏళ్ళు లోకేష్ గారి నాయకత్వంలో వెళ్ళాలనేది కొంతమంది కార్యకర్తలు, నాయకుల ఆకాంక్ష అయి ఉంది. మీరు ఎట్లా? మీరు చెప్పినట్టుగా అండి, దాదాపు 4 దశాబ్దాలుగా నుంచి తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పనిచేస్తూ ముందుకు వస్తూ ఉంది. దాదాపు 40 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయగలిగామని అంటే అర్థం చేసుకోండి. డెఫినెట్గా అది గ్రామ స్థాయిలో నుండి ఉన్నటువంటి కార్యకర్తల బలం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడా లేని విధంగా, రాష్ట్రం కాదండి ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలోనే లేని విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి 1 కోటికి పైగా సభ్యత్వం ఉన్న
ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. అంటే కార్యకర్తల సంక్షేమం ప్రజల గురించే కాదు, నమ్ముకున్న పార్టీ గురించి ఉన్న కుటుంబాలకు కూడా న్యాయం చేయాలని, అండ్ ముఖ్యంగా మా లోకేష్ అన్న గారు యువగలం పాదయాత్ర నుంచి కూడా గ్రామ స్థాయిలో కూడా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ తీసుకుంటూ కార్యకర్తల సంక్షేమాన్ని పర్సనల్గా తీసుకొని ఈరోజు ఆయన ఇస్తున్నటువంటి గైడెన్స్తో ముందుకు వెళ్తూ ఉన్నాము. డెఫినెట్గా ఆయనకు ఒక మంచి పొజిషన్ రావాలని మేమందరం కూడా క్యాడర్ అంతా కూడా కోరుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. అండ్ క్యాడర్ అందరూ కూడా చాలా చాలా ఉత్సాహంగా ఉన్నాము. మేము కూడా వేచి చూస్తూ ఉన్నాము. ఈ కడప జిల్లాలో, అది కూడా మా రాయలసీమలో మా లోకేష్ అన్న గారిని ఒక మంచి పొజిషన్లో ఉంటారని నమ్ముతున్నాము. థ్యాంక్ యూ.